ఏ హీరోతో మీరు వర్క్ బాగా ఎంజాయ్ చేశారండి? నెక్స్ట్గా ఏంటంటే మనస్ఫూర్తిగా మేము ఈ ఆత్మపల్లికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము అన్నయ్య అభిమానులు, చిరంజీవి అన్నయ్య అభిమానులు. ఫస్ట్ ఊర్లో ఉండగా అన్నయ్య సినిమాలు అంటే సినిమాలు చూడటం, అన్నయ్య సినిమాలు చూడటం. తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు జేబు దొంగ అనే సినిమాకి, అన్నయ్య సినిమాకి షూటింగ్ రాజుమార్ దగ్గరికి వెళ్ళటం. ఓకే, రాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జేబు దొంగ షూటింగ్కి ఫస్ట్ మేము చెన్నైలో వర్క్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, అప్పుడు అట్లా అన్నయ్య అభిమానులు. అంటే ఏ హీరోతో ఎంజాయ్ చేస్తాడు దానికంటే కూడా పని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. హీరో చిన్న హీరో పెద్ద హీరో అనే భావం లేకుండా ఆ పనే హీరోగా ఫీల్ అవుతాం మేము. అదొకటి, అది పనికి మించిన హీరో ఎవరు లేరు. ఏం చెప్తున్నారు? కాబట్టి అది కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆ కరెక్ట్ అంటే నేనేంటంటే భేదాన్ని సృష్టిస్తే ఏర్పాటు వచ్చింది, రాగం దేశానికి ఏర్పాటు వచ్చింది. పనిని ప్రేమించే పని అంటే అందరూ హీరోలు తోటి పని చేస్తుంటే హ్యాపీ. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఈ రోజున ఏ హీరోకి పని చేయలేదంటే లెక్క పెట్టుకోవాలి, ఏ హీరోకి పని చేయలేదు వీళ్ళని. సో మీరు అందరితోనే చేశారు. బట్ మీరు అన్నట్టుగానే వర్కే హీరో, పనే హీరో అన్న దానిలో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న ఆనందం, మనం చేస్తే దాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు అది బయట మన ఆలోచన బయటకు వచ్చి వాళ్ళ హీరో ఎక్స్ప్రెస్ చేస్తానంటే అది ఆనందమే, నిరంతర ఆనందమే. చిన్న హీరో చిన్నతనంగా, పెద్ద హీరో పెద్దతనంగా, అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ బయటకు వచ్చేయడం, కామెడీ రవితేజ్ దగ్గర పంచింగ్ కామెడీ దగ్గర కామెడీ ప్రతి దాంట్లో ఆనందమే. బాలయ్య బాబా డిగ్నిటీ కూర్చొని చేసే ఫైట్, అన్నయ్య కొంచెం బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ చేసే ఫైట్, మాస్ స్టైల్, ఇట్లా మహేష్ బాబు స్టైల్, బన్నీ ఒక స్టైల్, రామ్ చరణ్ ఇలా ఏ ఒక లవ్ చూస్తుంటే అంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందం. ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ తోటి ఒక మనుషులు చేస్తుంటే రోజు ఒక వెరైటీ భోజనం చేసినట్టే కదా. కరెక్ట్, రోజుకో డిష్ తింటున్నట్టు, రోజు డిష్ తిన్నట్టే కదా. ఎగ్జాక్ట్. కాబట్టి ప్రతిరోజు కొత్త భోజనమే. అయితే మీరు అన్నయ్య సినిమాలు చూస్తూ, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు అన్నమాట. ఫస్ట్ సినిమా రావడమే జేబు దొంగ. చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్ మీరు ఏం చేశారు? ఫస్ట్ పిక్చర్ ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150. అవును, మధ్యలో ఒక 10 years ఫైట్ మాస్టర్ చేస్తున్న సమయంలో వచ్చాం. కానీ అన్నయ్య ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నందువల్ల అన్నయ్య దాకా వెళ్ళటానికి చాలా టైం పట్టింది. అంతలాగా అన్నయ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ వచ్చినమ్మంటే భగవంతుడు అవకాశాన్ని మాకు అందించాడు. 150 ఖైదీ నెంబర్ 150 అది చాలా పెద్ద హిట్ కదా సినిమా. పెద్ద హిట్. అన్నయ్య కంబ్యాక్, చిరంజీవి గారి కంబ్యాక్. అదే ఆ సినిమాతో మీకు చిరంజీవి గారితో చేయాలన్న కోరిక, కళ కంటే కూడా మనం ఒక అన్నయ్య సినిమా చూస్తూ టికెట్లు నుంచొని షర్టులు దించుకున్న ఇది అన్నయ్యకి. తర్వాత ఫైటర్గా వెళ్తాం అనేది అది ఒక మెరికల్. అన్నయ్య ఒక కిక్ చేస్తే అంటే ఒక పూల మాల మనం విసిరేస్తే ఎలా ఉంటుంది, అలా నవ్వుతూ పడేవాళ్ళు. అట్లా అంటే అన్నయ్యకి 150కి డిస్కస్ రామన్నారు వినయ్ గారు డైరెక్టర్ గారు. వెళ్ళినప్పుడు అన్నయ్య ఆడు కూర్చొని, మేము అక్కడ ఎదురు కూర్చొని అన్నాడు. కూర్చున్నప్పుడు అన్నయ్య ఎదురుగా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాలి రీల్ తిరిగింది, మాకు రీల్ తిరిగింది. కీలో నుంచునే విషయం అదే. మరి అన్నయ్య ముందు కూర్చున్నాను, భగవంతుడా థ్యాంక్ యూ. అదే, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో, కాలుతో తంతే పూలదండి వేసి అమ్మా అన్నయ్య కిక్ చేయడం అంటే లవ్ సార్ అన్న. అంటే ఏ పనిని కూడా నేను ఏదేంటంటే ఏ పనిని కూడా నిజంగా ప్రేమించి యాక్సెప్ట్ చేస్తే దానిలో కిక్ కూడా చూడండి. కిక్కే వేరబ్బా అంటారు. అందుకని అన్నయ్య దగ్గర కిక్కులు తీసుకునేవాళ్ళు. ఓకే, మరి ఆ టైంలో ఎప్పుడైనా చిరంజీవి గారికి చెప్పారా మీరు, సార్ మేము మీ అభిమానులు అండి? చెప్పాము. హిందీ గ్యాంగ్ లీడర్ హిందీ చేశారు అప్పుడు తెలిసి మన తాతారావు గారు ఉన్నారు, స్టిల్ కెమెరా తాతాజీ. మా ఇద్దరు అన్నయ్య స్టిల్ దిగేసి ఇద్దరికి మంచి అంటే ఇది కెమెరా దగ్గర చెప్పాం, అన్నయ్య దిగాలి, అడగటానికి మనకు అర్హత లేదు కదా అని చెప్తే ఆయనే తీసి అన్నయ్య తీసి ఇద్దరు శైలేసి తీసి ఒక ఫోటో గడిచి ఇచ్చాడు. గుర్తుగా ఇంట్లో ఉంది అది.
సో నైస్ రియల్లీ. బట్ ఇంకొక విషయం అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించి అడిగేది ఇది. ఇప్పుడు నార్మల్గా ప్రతిదీ ఛాలెంజే మీరు ఇందాక అన్నట్టుగా, దెర్ ఇస్ నో డౌట్. కానీ కొంతమందికి చేసేటప్పుడు ఒక ఒక కొత్త పద్ధతో లేకపోతే ఒక వేరియేషన్ తీసుకురావడానికో వాళ్ళని కొత్తగా చూపించాలి కదా, కొత్తగా చూపించాలి కదా. అంతకుముందు రాజు మాస్టర్ లాగో లేకపోతే ఇంకోలాగో చేస్తే మీ ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకతను తీసుకురావడానికి మీరు ఏ రకమైన ప్రాక్టీస్ చేశారండి? అది అంటే ఇప్పుడు నేనే తెలివిగా నేనే సపరేట్గా చేశాను అనేది అనుకుంటూ కూడా రమణ మహర్షి ఒక ఆలోచన చెప్తాడు. రమణ మహర్షి గురించి గురి పెట్టిన వాడే గురువు అంటారు. ఏదైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ బలంగా చేస్తే అంటే ఏదో కొత్త చేయాలి అనేది మాకు తాపత్రం కాదు, ఏం చేయాలో నేర్చుకో. అది ఆ దానిలో తీసుకెళ్ళి ఆ మదనం ఆ ఘర్షణ జరిగితే పాకం చేసే పనితే దాంట్లో నీకు త్రో చేసేస్తుంది, అదే త్రో చేసేస్తుంది. బట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేషన్ మీరు చేయాలి. అందుకని ఎందుకనంటే జనరల్గా ప్రతి మనిషికి పాత ఆలోచనలే త్రో చేస్తుంటుంది మైండ్. దాన్ని తెలిసిందే త్రో చేస్తుంది అంతే. కొత్తదంటే కొంచెం చిరాకు పడుతుంది. అక్కడ త్రో చేస్తున్నప్పుడు అక్కడ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని పాత తోసేస్తూ ఉంటే కొత్త బయట అక్కడ పేషెన్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అక్కడ కొంచెం స్టాండ్ అవ్వాలి. ఎక్కువ ఇప్పుడు మనకి మహేష్ బాబు గారు సినిమా వచ్చింది అనుకో, మనకు వచ్చిందంటే ఆయనతో ముందు బ్యాక్గ్రౌండ్ ఏమేమి చేశారు, ఆయన ఫ్యాన్స్ ఎట్లుంటారు, మనం చేయాల్సింది ఏందనేది బాగా దాని మీద కూర్చుంటాం. ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఫ్యాన్స్. అదే నేను అడిగేది ఇందాక. ఒక అభిమానులు ప్రభాస్ గారు రెబల్ చేసాము, ఆయన బయటగా కట్టబుట్టికి ఆయన నడుస్తుంటే ఎలా ఉంటుంది. సింహ సినిమా చేసాము బాలయ్యబాబు గారితో. అప్పుడు దాకా చిన్న సినిమాలు చేస్తూ అవకాశం ఇచ్చారు మనకు బోయపాటి గారు. ఇచ్చినప్పుడు బాబు చిన్న దానిలో బా అనే లుక్ అలా వేసి ఇలా కొట్టాడు, ఇద్దరు రౌడీలు వస్తారు అంటాడు, సూపర్ ఒక రౌడీలు ఆగుతారు, ఈజీలు పడ్డారు షాట్కి. అంటే ఆ లుక్ లోనే ఒక ఫోర్ ఉంది ఆ మనిషిలో, పవర్ ఉంది. అలాంటివన్నీ కొంచెం క్యాచ్ చేసి జరిగింది. సినిమాలు ఎక్కువ చూస్తాం, సినిమాలు ఎక్కువ చూస్తారా? చూస్తాం. ఇంకేం తెలుసు మనకి, ఇది భోజనం టేబులే టీవీ ముందు పెట్టుకుంటా ఉంటాం. ఇక పండుకునేటప్పుడు ఎప్పుడన్నా మధ్యలో తప్పక 24 hours అదే కదా, అదే గేమ్. అదే మరి దాన్నే ఏమంటారు, ఒక ధ్యాసలో, అదే ధ్యాసలో ఉండడం, అదే పట్టుదలతో ఉండడం చాలా